గుడ్ మార్నింగ్ సార్. ఏమై భాస్కర్, నీవు కాలేజీకి వచ్చింది చదువుకోవడానికే, ఇలా ఉత్తరం రాయటానికే? ఉత్తరాల నేనేమి ఎరగను సార్. ఈ సంతకం నీదేనా? నాదే సార్. కానీ ఈ ఉత్తరం రాసింది నీవు కాదంటావు. అది కాదు సార్. మరి మరి మరేంటయ్యా మరి? ఇంకా నువ్వేం చెప్పక్కర్లేదు. మర్యాదస్తుల పిల్లలకు ఇలాంటి ఉత్తరం రాయటం మన్నింపు రాంతపు. నీలాంటి వాళ్ళ వల్లనే కాలేజీలకు చెడ్డ పేరు వచ్చేది. నేను కాలేజీ నుంచి హాస్టల్ నుంచి డిస్మిస్ చేస్తున్నాను. సార్ సార్ ప్లీజ్ నా మాట కాస్త. ఇంకా మాట లేదు, మన్నింపు లేదు. నువ్వు వెళ్ళవచ్చు. సార్ సార్ ప్లీజ్ గెట్ అవుట్. ప్లీజ్ నా మాట కాస్త వినండి. వాసంతి, ఏమ్మా అలా ఉన్నావు? ఒంట్లో కులాసాగా లేదా? ఏం లేదక్క. అబద్ధం. నిన్నటి నుంచి అదోలా ఉన్నావు. నాతో చెప్పకూడదా? కాలేజీలో ఏదో జరిగింది. నా మనసు ఏమీ బాగలేదు. ఏం జరిగింది చెప్పు. నాతో చెప్పడానికి తొందరపడి నేనొక్కరి భవిష్యత్తు పాడు చేశానక్క. నువ్వా? అవునక్క. నాతో చదువుకునే ఒక అతను నాకేదో ప్రేమ లేఖ రాశాడు. నాకెక్కడ లేని కోపం వచ్చింది. ఆవేశంలో దాన్ని ప్రిన్సిపాల్కి ఇచ్చాను. అతన్ని కాలేజ్ నుంచి డిస్మిస్ చేశారు. చాలా మంచి పని చేశారమ్మా. లేకపోతే ఈ కుర్రాళ్ళంతా చదవటానికి వచ్చారా, పిల్లల్ని ప్రేమించడానికి వచ్చారా? ఇలా ఒకళ్ళిద్దరిని డిస్మిస్ చేస్తే గానీ తక్కి వాళ్ళకి బుద్ధి రాదు. దానికి నువ్వెందుకమ్మా బాధపడతావు? అది కాదక్క, చదివి పాస్ అయ్యి డిగ్రీ తీసుకోవాలని ఎంత ఆశపడ్డాడో పాపం. వాడి మొహం చదివి వెలగబెట్టినట్టే. ఇలాంటి వాళ్ళు పరీక్షకి వెళ్తే డింకి కొట్టడమే. కాలేజీకి టైం అయిందిగా, లేమ్మా నువ్వు వెళ్ళక్క, నేను ఇప్పుడే వస్తాను. ఏమండి, 1:10 అయింది. ఇంకా మీరు ఇక్కడే ఉన్నారు. మిమ్మల్ని ఆఫీసులో అడిగేవారు లేరేంటి? అడిగేవాళ్ళ? ఎవరా మునగాళ్ళు మనల్ని అడిగేవాళ్ళు? అలాంటి వాళ్ళు ఇంతవరకు పుట్టలేదు, ఇక ముందు పుట్టబోరు. అబద్ధాలు వంటి కంపెనీ మేనేజరా మజక? అది సరే గాని ఎట్టా ఉంది మన పర్సనాలిటీ? బ్రహ్మాండం. మన డ్రెస్ బ్రహ్మాండ భాండం. అబద్ధాల కంపెనీ మేనేజరా మజాక? అయినా కంపెనీకి అదేం పేరండి, పాడు పేరు. దాన్ని మనం ఏం చేస్తాం? మా పొపరేటర్ పేరు అబద్ధాలయ్య. దానికి మేనేజర్ సత్యం మనం ఉన్నాంగా. అబద్ధాన్ని సత్యం ఇట కొట్టి పరుస్తుంది. కంపెనీ కరెక్ట్ గా టైం అయింది, త్వరగా కానివ్వండి. ఇదిగో ఇదిగో కాఫీ ప్లీజ్. రెడీ సార్. క్విక్ క్విక్ క్విక్. ఎవడ్రా వీడు? ప్యాకాడు కూడా ఆడుకుని ఉంటాడు. నాయనా కాడు అలాగే నా తండ్రి. సరాసరి పాత పద్మాలు తల మీద పెడుతున్నాడే. కంట్రీ బ్రూట్స్. నువ్వు 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 బాసరా? ఏమిట్రా ఇక్కడ తయారయ్యా? అది సరేరా, నువ్వేట్రా 5 ఏళ్ళలో కంప్లీట్ గా మారిపోయావు. రే, మార్పు మానవ సహజం రా. రే, సైకిల్ నీదేరా? మన సొంతం రా బ్రదర్, మన సొంతం. అయితే ఈ కాఫీ ఫ్లాస్క్, టిఫిన్ క్యారీరు, ఈ సరంజామా అంతా ఏమిటిరా పార్కులో? ప్యాక్ ఆడుకోవడానికి రా. ప్యాక్ ఆడుకోవడానికి? ఆడుకోవడానికా? అవునురా బ్రదర్, అవును. నా అవస్థ ఎందుకు అడుగుతావులే. 2 నెలలకి పూర్వం అయ్యగారికి అనుకోకుండా అకస్మాత్తుగా పెద్ద అన్యాయం జరిగింది. అదేమిటి రోయ్? పెళ్ళింది. పెళ్ళయిందా? అవునురా. సత్య, నిన్నెవతరా పెళ్లి చేసుకున్నది? ఏరా, నాకు ఆ మాత్రం కనీసం ఒక్క ఆడదాన్ని పెళ్లి చేసుకునే యోగ్యత లేదంటావా? లేకేనరా,
నువ్వు పెద్ద అబద్ధాల రాయుడు కదా. ఒరే ఒరే ఒరే, ఆ అబద్ధాలతోనే రా పెళ్లి చేసుకుంటా. కరెక్ట్. తర్వాత ఏం జరిగిందిరా? విను, అయ్యగారి పెళ్ళంగారి అబ్బగారున్నారే, అంటే మా మామగారు, ఆయన ఈ పెళ్లికి ఒక షరతు పెట్టాడు. ఏమని? ఎవడెక్కువ అబద్ధాలు ఆడితే వాడికి పిల్లనిచ్చి పెళ్లి చేస్తావనే? కాదురా, ఎవడైతే 4 రాళ్ళు తెచ్చుకుంటూ గౌరవంగా ఉద్యోగం చేసుకుంటున్నాడో వాడికి ఇస్తాను అని. సరే, 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేసుకోమన్నారు కదా. 1000 ఏమిట్లే, అవసరం వస్తే 1,00,000 అబద్ధాలైనా ఆడతావు. నీకే లేదురా, ఒకే ఒక అబద్ధం చెప్పాను, ఒకే ఒక పెళ్లి చేసుకున్నాను. రక్షించావు. సరే గాని ఏమైనా అబద్ధం ఆడేవరా? అబద్ధాలు ఎన్ని కంపెనీల్లో 500 రూపాయల జీతం మీద మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నాను అని. ఆహాహా, ఎంత కమ్మని కోత కోసావురా తండ్రి. మరి మనకు చేతనైంది అదే కదరా నాన్న. దాంతో ఆయన అదిరిపోయి ఆలస్యం చేస్తే ఇంతటి అల్లుడు దొరుకుతాడో దొరకడో అని వెంటనే పెళ్లి కానిమ్మన్నాడు. మనమేనా తగ్గేది? సై అన్నాం. మాంగళ్యం తంతునా నీనా మమ జీవన హేతునా అన్నాడు. తాళి కట్టేశాం. పాపాత్ముడు. విను, ఆ నాటి నుంచి నేటి వరకు నా భార్యరత్నం అంటే నా పతివ్రత తిలకం ఉందే, నేను మేనేజర్ ఉద్యోగం చేస్తున్నానని నమ్ముతూ 10 గంటలు ఠానేసరికల్లా కాఫీ టిఫిన్ తయారు చేసి సైకిల్ సాగనంపుంది. మనం కరెక్ట్ గా పారుకొచ్చేస్తాం. 1 గంట దాకా పేకాడుకుంటాం, అది ఒంటరిగా. కరెక్ట్. తర్వాత తిండి తింటావు. కరెక్ట్. ఆ తర్వాత నిద్ర 5 గంటల వరకు. కరెక్ట్. తర్వాత టిఫిన్ కాఫీ సేవిస్తాం. కరెక్ట్. ఆ తర్వాత 7 గంటల దాకా ఉండి సైకిల్ ఎక్కుతాం. కరెక్ట్ గా ఇంటికి వెళ్ళి చేరతాం. కరెక్ట్. ఇదిరా మన ఉద్యోగం. ఏడ్చినట్టుంది. ఎలా ఉన్నా సరే మన ఉద్యోగం అది. ఒరేయ్, పోనీ నీ భార్యతో అన్నా కాస్త నిజం చెప్పి అడగకూడదురా? చెప్పొచ్చు. మనకు నిజం చెప్పడం అంటే మంచి ప్రాయంగా. కానీ మా మామగారు అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నాను మిషతో నా మీద కేసు వేస్తే? కరెక్ట్. కరెక్ట్. తప్పకుండా కేసు వేస్తాడు. ఒరే ఒరే ఒరే, నీ ఎడావిడి చూస్తే నువ్వే కేసు వేయించేటట్టున్నావే చెప్పి. ఎవడరా వీడు? అది సరే గాని, నువ్వేదో కాలేజీలో బ్రహ్మాండం బద్దలయ్యేటట్టు చదువుతున్నావు విన్నాను. ఇదేనే నీ చదువు? బెంచ్ మీద నిలబడతావు? అదంతా ఒక కథలేరా బ్రదర్? చెప్పరా బ్రదర్, విందాం. నాకు 5 గంటల దాకా ఫ్రీ, ప్యాకెట్ కూడా కట్టేస్తాను. తర్వాత చెప్తాను కానీ ముందు ఉద్యోగం చూడాలరా. ఉద్యోగమా? నేను దానికోసమే ప్రయత్నం చేస్తున్నాను రా బ్రదర్. ప్రయత్నం చేస్తున్నావా అని? ఆహా, నిన్న కూడా ఏదో ఆఫీసులో ఉద్యోగం ఉందన్నారు. ఉలుకుపడి పరిగెత్తుకెళ్ళాను. నువ్వేమిట్రా, తీరా వెళితే రండి కూర్చోండి, మీరు ఏం చదువుకున్నారు, ఏమిటి కదా కమామిషన్ అడగడం మానేసి టెన్నిస్ తెస్తున్నా, హాకీ తెస్తున్నా, ఫుట్బాల్ ఆడతావా, దేకుతావా, పాకుతావా అని లేనిపోని ప్రశ్నలన్నీ వేశాడు రా. నాకు ఒళ్ళు మండి, చిచ్చి నీ ఉద్యోగం ఎంత నువ్వెంతని లేచక్క వచ్చాను. ఓహో, ఒరేయ్, ఇది కోతేనా లేకపోతే నిజమా? లేదురా, ప్రమాణంగా. అయితే అడ్రస్ నాకు ఇవ్వరా. ఎందుకు? ఈ ఉద్యోగం నాకు దొరకొచ్చు. కాలేజీ స్పోర్ట్స్ లో నాకు చాలా ప్రైజులు వచ్చాయరా. కరెక్ట్, దొరకొచ్చు. పోదా పోదాం. సత్యం, సత్యం, ఇక్కడ నాకు ఉద్యోగం దొరికిందిరా. గుడ్, వెరీ గుడ్. జీతం 300 రూపాయలు. తంట తనవరా నేను. యోగం యోగం. నష్టం తప్పొచ్చావరా. సరే గాని నువ్వు తలదట్టుకోవడానికి ఎక్కడ నీరు దొరుకుతారా? అదే ఎక్కడ దొరకలేదురా. అయితే పొలం మన ఇంటికి. నీ ఇంటికి ఎందుకు రారా? ఎవరో వీడు ఇంటికి రమ్మంటే కూడా అన్నట్టు పదరా. పొలం ఉంటే రారా. ఏం రోయ్, ఇదేనా ఇల్లు? నెమ్మదిరా బాబు, నెమ్మది. అది కాదురా, సోఫా సెట్ వ్యవహారం అంతా బ్రహ్మాండంగా ఉంది. కొంపదీసి ధరా గిరాడిగావు. ఇల్లు, ఇంట్లో ఉన్న సామాను అంత అద్దె బాబుదిరా బ్రదర్, అద్దె. అఫ్ కోర్స్ నా పెళ్ళం తప్ప. కాంతా, కాంతా, ఏమండి ఇలా రా. పిలిచారా? అవును, వీడున్నాడే, వీడు నా ఫ్రెండ్, పేరు భాస్కర్. నమస్తే. నమస్తే. ఈమె భార్యారత్నం. ఇందాక పిలిచిన గట్టిగా పేరు కాంతం, శ్రీమతి కాంతం. వీడున్నాడే, వీడు ఎమ్మె. ఎమ్మె. ఒరేయ్ ఒరేయ్, నువ్వు ఊరుకోరా. వీడేవాడురా వీడు, చదివిన చదువు కూడా చెప్పని ఉంటాడు. పని పాటు లేకుండా ఊరికే ఊళ్ళో తిరుగుతున్నాడు బలాదురుగా. చచ్చా, ఎంత చదువు ఇలా తిరగడం అని తీసుకొచ్చి వీడిని నా ఆఫీసులో వేశాను. ఇప్పుడు వీడు మన అబద్ధాలు అండ్ కంపెనీకి అమ్మకాల మేనేజర్. ఏమండి నువ్వు ఊరుకోరా. ఎవడ్రా వీడు, చేసే ఉద్యోగం కూడా చెప్పని ఉంటాడు. కాంతం, తర్వాత నువ్వు ఉండడానికి చోట్లేక నానావస్థ పడుతున్నాడు. చచ్చే, ఎవడ్రా నువ్వు, రా మా ఇంటికి రా, ఎంతకాలం ఉంటావు ఉండు అని చెప్పి తీసుకొచ్చాను. మంచి పని చేశారు. ఏమండి, మీరేం సంకోచ పడక్కర్లేదు, ఇది మీ ఇల్లు అనుకోండి. థ్యాంక్స్. కూర్చోండి, కాఫీ తెస్తా. ఏమండి, అక్కర్లేదండి. ఎవడ్రా వీడు, కాఫీ వద్దంటాడు. కాంతం, వాడు అలా అంటే తీసుకురా, తాగుతాడు. నాకు వారా. అదేంట్రా అంత దెబ్బ కొట్టావు? మరేమిట్రా ఈ కోతలు? ఇప్పుడు అబద్ధం అనాల్సిన అవసరమే వచ్చిందిరా నీకు? నిజం చెప్పాడకూడదు టీ కంపెనీలో ఉద్యోగం. నన్ను కూడా అబద్ధాల కంపెనీలో చేర్చావు కదరా అబద్ధాల స్వామి. తగ్గరా బ్రదర్, తగ్గు. నువ్వు ఈనాడు చేరావురా టీ కంపెనీలో, ఇంకా 24 గంటలు కాలేదు. నేను ఎంతకాలంగా పనిచేస్తున్నాను అబద్ధాలేంటి కంపెనీలో. నీ కోసం నా కంపెనీ పేరు మార్చుకుంటానా? నువ్వు ఈ రోజు నుంచి అబద్ధాలు ఎండుకో.
ఏంటి ఆగా? నా ఆఫీస్ వచ్చిందిగా. ఓహో బాలేవాడురా నువ్వు. నువ్వు మళ్ళా వచ్చేటప్పుడు నన్ను లేపుకో. ఒకవేళ నిద్రపోతున్నా సరే, లేకపోతే పంప మురుగుతుంది. మర్చిపోగా మిస్టర్, మీతో కాస్త మాట్లాడాలి. నాతోనా? మళ్ళీ నేనేం తప్పు చేయలేదే. తప్పు చేసింది నేను, అందుకే క్షమాపణ కోరడానికి వచ్చాను. క్షమాపణ? అవును. ఏం జరిగిందంటే, మీ ఉత్తరం మా స్నేహితుల చేతిలో పడింది. అందరూ నన్ను ఉడికించారు. నాకెక్కడ లేని కోపం వచ్చింది. ఆవేశంలో ఆ ఉత్తరాన్ని ప్రిన్సిపాల్కి ఇచ్చాను. మిమ్మల్ని ఇలా డిస్మిస్ చేస్తారని కలలో కూడా అనుకోలేదు. అలా అనుకునుంటే ఇలా చేసేదాని కాదు. మరి ఎలా చేసేవారు? వాసంతి, ఆ ఉత్తరాన్ని అలాగే దాచుకుని రోజుకు 100 సార్లైనా చదువుకునేదాన్ని. నిజంగానా వాసంతి? భాస్కర్ చేతునంత నాశనం చేశాడు. నన్ను మన్నిస్తారా? అలాంటిదేమీ లేదు వాసంతి. ప్రిన్సిపాల్ ఏ ముహూర్తాన డిస్మిస్ చేశాడు. మర్నాడే 300 రూపాయల జీతంతో ఒక ఉద్యోగం దొరికింది. నేను పాస్ అయ్యి డిగ్రీ తీసుకున్నా అంత మంచి ఉద్యోగం దొరికేది కాదని. అలాగా? అవును వాసంతి. వాసంతి, అయితే ఇప్పుడు నా మీద కోపం లేదా? ఉండేది ఒకప్పుడు. ఎందుకో తెలుసా? నువ్వు నాకు మనసు ఇవ్వలేదని. ఇప్పుడు కోపం లేదు, తాపం. ఆహా, 10 మంది తిరిగే చోటు తాపం మరి ఇంత దగ్గరికి రావకూడదు, తెలుసా? ఓ, ఐఎమ్ సారీ. సరేగానండి, ఇప్పుడు ఎక్కడున్నారు? సరే సరే, ఇప్పుడు అదేమని అడుగుతావు? నేను ఒక కోతల రాయుడు కొంపలో ఉంటున్నాను. అక్కడ ఏ క్షణం ఏ ప్రమాదం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. మరో ఇంటికి మకాం మార్చడం మంచిది, కానీ ఇల్లే దొరకడం లేదు. మా ఇంట్లో మేడ మీద గది ఖాళీగా ఉంది. అయితే ఇప్పుడే వచ్చేస్తాను. అయ్యో పాపం, ఆశచుడు. అంతేనా? మరి తిన్నగా రావడమేనా? ఆదివారం నేను ఇంట్లోనే ఉంటాను. ఏమి ఎరగనట్లు వచ్చి అడగండి. నన్ను ఎరిగినట్లు ఏమాత్రం తెలియకూడదు. అప్పుడే మీకు గది దక్కుతుంది. నువ్వు కూడా. మరి అడ్రస్? నంబర్ 10. ఓ, లక్కీ నంబర్. సదానందం రోడ్, మైలాపూర్. ఓ, మైలాపూర్. ఓకే, అయితే ఈ ఆదివారమే అయ్యగారు హాజరు. వెళ్ళిరానా? రైట్. చీరియో. చీరియో. ఆటరా ఇది? నీ ఇష్టం వచ్చి కలిపి కొట్టడమేనా ఏమిటి? ఒక పద్ధతి పాడి ఉండకల్లా. జీవితానికి లేదురా పద్ధతి, ఆటకేమిట్రా అదో పద్ధతి. పుష్కిల్ వాడు టిఫిన్ తీసుకురా. నువ్వు వెయ్యిరా, వెయ్యి. వేస్తున్నా స్ట్రైకర్ చేతిలో ఉంది కదరా. ఉండు, కొట్టనే గురి. ఏమండి, మీకు ఆటం చేత కదా? ఎవడా మాటనది? ఇప్పుడంటే కాస్త టచ్లో లేదు కానీ స్కూల్లో మనమేగా క్యారమ్ బోర్డ్ ఛాంపియన్. ఎవడా వీడు ఛాంపియన్ కూడా చెప్పుకుని ఉంటాడు. వీడికి ఉంటే మనకే డేంజర్. వెంటనే వీడిని ప్లేస్ మార్చవలసిందే. కాంతం. ఎవరు? వీడెవడు? ఓ మావయ్య, రండి మావయ్య రండి. కులాసా? కూర్చోండి. ఊళ్ళోనే ఉన్నారా? మన వాళ్ళంతా కులాసగా ఉన్నారా? ఏమండి, ఇలా రండి. మావయ్య, వీరు మా వారు. నమస్కారం. ఏమండి, వీరు మాకు చాలా దగ్గర చుట్టం. అంటే వేలు విడిచిన మేనమావ గారు. కాఫీ తీసుకోండి. అదేమిటి వారు నాకు తెలియపోవడం ఏమిటి? నేను చూసాగా. ఎక్కడ చూసావా? అదేమిటండి, మా పెళ్లికి మీరేగా ఆర్భాటంగా అటూ ఇటూ తిరుగుతూ అరటి పండు తొక్క మీద కాలు వేసి కాలు జారి మీరు కింద పడి కాళ్ళు విరిగి ఏడ్చి బాధపడి. నీ పెళ్లికి నేనెక్కడొచ్చానయ్యా? ఆఫీసు పని మీద ఐరోపా దేశం వెళ్ళి నిన్నగా తిరిగి వచ్చింది. ఏదో కాంతాన్ని చూసి పోదామని వచ్చాను. వస్తే నా కాళ్ళు ఎరగొడుతున్నావు. భలేవాడిలో ఉన్నావులే. అయితే వాళ్ళ కాలు విరిగింది ఎవరికి చెప్పమా? బహుశా వీరిలాంటి వారి కాలే విరిగి ఉంటుంది.
ఉంటుంది 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 కాంతం ఇంతకీ అబ్బాయి ఏం చేస్తున్నట్టు? గారెలు తింటున్నాడు. ఛ! ఏం ఉద్యోగం అని. ఉద్యోగం 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 అబద్ధాలని కంపెనీలో మేనేజర్ గా ఉన్నారు మావయ్య. వీడు నా ప్రాణమిత్రుడు, పేరు భాస్కర్. ఆ కంపెనీలోనే సేల్స్ మేనేజర్ గా ఉన్నాడు. అబద్ధాలు ఏంటి కంపెనీలోనా? ఏం ఉండకూడదండి? ఉండకూడదని కాదు. అబ్బాయి మీ కంపెనీది ఏం వ్యాపారం? వ్యాపారం 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 ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. అంటే ఎగుమతి అండ్ దిగుమతి. అలాగా? నీకేం మర్చిపోయిందా ఏమిటి? ఆ కంపెనీకి నేనే కట్టా మేనేజర్ని. సార్, మీరు చెప్పేది ఏ అబద్ధాల కంపెనీ గురించి? అదేమిటయ్యా, ఈ ఊళ్ళో ఉన్నదల్లా ఒకటే కంపెనీ. ఈ ఊళ్ళో ఉన్నది ఒక అబద్ధాల కంపెనీ. ఆయన కంపెనీ ఉండలేదు. మన కంపెనీ గురించి గట్టిగా చెప్పరా బ్రదర్? సార్, మాది ఒట్టి అబద్ధాల కంపెనీ కాదండి, చాలా గట్టి అబద్ధాల కంపెనీ. అలాగా? ఆ కంపెనీ అడ్రస్ ఏమంటే మిమ్మల్ని అక్కడే కలుసుకుంటాను. ఏదో చెప్పేసి. నాకు అర్జెంట్ పని ఉంది, నేను వస్తానండి. కాఫీ చల్లారిపోతుంది, తీసుకోండి మావయ్య. కాఫీ సరిపోతుందో తీసుకోండి. డికాషన్ కావాలా? పాలు సార్, పాలు. చిచ్చి, కొంప తీశాడే కోతలరాయుడు. మన కూడా అబద్ధాల గురించి చేశాడు. ఇక ఇంట్లో ఒక్క క్షణం ఉన్నా మన మర్యాద దక్కదు. చలో. మొత్తం మీద అంతా ఏదో గందరగోళంగానే ఉంది వీళ్ళ ఉద్యోగాల సంగతి. చూడు, నేను వెళ్ళొస్తాను. సరే మావయ్య. ఏమండి, ఇలా చూడండి. వెంటనే టెలిగ్రామ్ ఇచ్చి మా నాన్నని రమ్మంటాను. ఎందుకు? ఎందుకా? మీరు నిజంగా ఉద్యోగం చేస్తున్నారో ఊరంతా చుడుతున్నారో తెలుసుకోవడానికి. కాంతం, నిజం చెప్తాను, నిజం చెప్పేస్తున్నాను. కాంతం, నాకు ఉద్యోగం లేదు, సద్యోగం లేదు కాంతం. ఉద్యోగం లేదా? లేదు కాంతం, నా పరువు తీకు. ఇలా నా ముఖం చూసి చెప్పండి, ఉద్యోగం లేదా అని. నిజం, సత్య ప్రమాణంగా నిజం. నీతో అబద్ధం అడగరాని వాళ్ళందరినీ అడిగాను, కానీ ఏం లాభం? దొరకలేదే. కాంతం, ఈ రోజు మొదలుకొని 10 రోజుల్లో ఉద్యోగం సంపాదించకపోతే ఒక పూట కాఫీ మానేసాయి. 20 రోజుల్లో ఉద్యోగం సంపాదించకపోతే ఒక పూట అన్నం మానేసాయి. నెల రోజుల్లో ఉద్యోగం సంపాదించలేకపోతే బయట నిలబెట్టే. బయట కాదు, నడివీధిలో నిలుపుతాను. ఓ. తెలిసిందా? ఓ. సరే గాని మీ స్నేహితుడు ఎక్కడా? ఆయన కూడా మీలాంటి కోతలు రాయడేనా? ఎక్కడ ఆయన? అమ్మా, అక్క బజార్కెళ్ళి చాలా సేపు అయిందే, ఇంకా రాలేదేమ్మా? కూరగాయలు సామాన్లు తీసుకుని కదమ్మా రావాలి. వాసంతి, వచ్చేసా. ఎవరండి మీరు? ఏం కావాలి? అయ్యో, బదులు చెప్పండి. అవును, ఇదే 10వ నంబర్ ఇల్లు. ఏ ఎవరమ్మా అక్కడ? ఎవరో తెలియదమ్మా, నువ్వు ఇలా రా ప్లీజ్. ఓ, అద్దెకు గది కావాలా? ఏంటమ్మా, ఏం కావాలట? అవునండి, మీ ఇంట్లో మేడ పైన గది ఖాళీగా ఉందన్నారు. ఉంది నాయనా. ఎవరికి కావాలి? మీకా ఇంకెవరికైనానా? ఓ, నాకే. ఏమిటమ్మా నువ్వు? ఎవరు ముక్కు ముఖం తెలియని వాళ్లకు? అదేమిటమ్మా, చూస్తే మంచివాళ్ళలాగే ఉన్నాడు అబ్బాయి. అద్దె ఎంత ఇవ్వగలరండి? నచ్చితే ఎంత కావాలంటే అంత ఇస్తాను. 20 రూపాయలకి తక్కువ లేదబ్బాయి. ఓహో, అది కాక కరెంటు ఛార్జ్ 3 రూపాయలు, కార్పొరేషన్ నీళ్లకు 2 రూపాయలు. ఇంకా ఏమైనా ఉన్నాయేమో చెప్పండి. ఉన్నాయి. తాగడానికి మాత్రమే కొళాయి నీళ్ళిస్తాం. స్నానానికి వాటికి తోటలో బావి దగ్గరికి వెళ్లాల్సిందే. ఓహో, మా చేతాడు బిందె వాడుకుంటే 1.5 రూపాయలు అద్దె ఇవ్వాలి. ఏమండి, ఒక్క సందేహం. ఒకవేళ ఆ చేతాడు ఆ బిందె నేనే కొనుక్కుంటే? ఓహో, మీరు ఖాళీ చేసి వెళ్ళేప్పుడు అవి మాకు చేరాలి. ఇంకా ఇక్కడ గాలి సరిగా రాదు. పర్వాలేదులేండి, నాకు హార్టే చెమట పట్టదు. ఓహో, ఇక్కడ దోమలు విపరీతంగా ఉంటాయే. దానికేమండి, ఉంటే నా దగ్గర దోమతెర ఉందిగా. దోమతెర ఇక్కడ నల్లులు కొల్లులు కుట్టి చంపేస్తాయి. అంతేగా, మన చర్మం బాగా రఫ్లండి, రఫ్. ఆటే బాధలేదు.
ముందు గది నచ్చిందేమో చూడు నాయనా. ఇక నచ్చేదే ఉందండి. మీరు ఉన్నది ఉన్నట్లు చెప్పేశారు, నేను పెట్టే బేడతో వచ్చేశాను. ఇక నచ్చడం గిచ్చడం లేదు. మీ 20 రూపాయల అడ్వాన్స్ తీసుకోండి. వాసంతి, పైకి తీసుకెళ్లి గది చూపించమ్మా. వాసంతి, 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 నువ్వు ఉన్నావేమోని నేను మేడ మీదకి వెళ్ళాను. గదిలోకి వెళ్ళి చూశానో లేదో అక్కడ ఎవరో తెలీదు, ఒక కొత్త ఆయన ఉన్నాడు. నాకెక్కడలేని సిగ్గేసేసింది. ఒక్క పరుగులు వచ్చేసాను. ఎవరైనా? ఏమో అక్క, నాకేం తెలుసు. ఆయన ముఖం కూడా సరిగ్గా చూడలేదు నేను. గది అద్దెకు కావాలంటూ వచ్చాడు. అమ్మని అడిగి అడగటంతో ఇచ్చేసింది, చూసావా? నిన్నొక్క మాటను అడగక్కర్లా, నన్నెందుకే అడగడం? ఆ గది అద్దెకి వాళ్ళని ఎప్పుడు అనుకున్నాగా. అదేమిటక్క, ఆడపిల్లలున్న ఇల్లు ఎవరికంటే వారికి ఇవ్వడమేనా? ఇస్తే మనం సరిగా ఉంటే ఎవరేం చేస్తారు? అయినా ఆయన చూస్తే అలా కనిపించలేదు, చాలా మంచి వాళ్ళ ఉన్నారు. ఓ, నువ్వు ఆయన పట్టం కట్టేసావు. ఇంకేం? సరేగాని వాసంతి, మన ఇద్దరికి జాకెట్ కూడా తెచ్చాను, చూడు. చాలా బాగున్నాయక్క. ఇది చూపిద్దామనే నేను మేడ మీదకి వెళ్ళాను. కొంప తీసి ఆయనకు చూపించలేదు కదా. పోవే.